కోడిగుడ్లు టమాటాలు ఇసిరేంత పిచ్చోళ్ళం కాదండి. మా పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పించింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మీ అంతు చూస్తామని లభాషాతో మాట్లాడుతుంటే ఏ మహిళలు ఊరుకుంటారండి? మా మీద కుర్చీలతో దాడి చేస్తారా? కోడిగుడ్లు మా మీద విసురుతారా? వాటర్ బాటిల్స్ మా మీద విసురుతారా? మా నాయకుడు మా బోండవమ్మ గారి మీద వాటర్ బాటిల్ విసురుతారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు అక్కడ? అలా మీరు గంజాయి తాగేసి మహిళలు కూడా తాగేసి వచ్చి మా మహిళల మీద దాడి చేస్తూ ఉంటే ఇంకా మేము చూస్తూ ఊరుకుంటారా? ఇంకా మల్లాది విష్ణు అంత గొడవ జరుగుతుంది, ఇక్కడ అక్కడ 2 గంటలు కూర్చోవాల్సిన అవసరం ఏంటండి? గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారండి? అప్పుడు ఆ కరోనా టైంలో ఇదే టీచర్స్ని వాళ్ళు ఎక్కడ పెట్టారు మీకు తెలియదా? ఎక్కడ పెట్టారండి? వాళ్ళు బార్ల దగ్గర కాపలా కాశారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకేదో 8 నెలల కింద జరిగిన మెగా డిఎస్సి గురించి ఇప్పుడు వీళ్ళు రిలే నిరాదీక్షలు చేయాల్సినంత అవసరం ఏంటండి? అంత ఫేక్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటారు. ఏంటి నిజంగా పరిస్థితి? ఏళ్లలో ఎవరైనా గంజాయి తాగేవాళ్ళు, ఒక్కొక్కరికి 50 ఏళ్ళు అలాగ ఉన్న వాళ్ళు వీళ్ళు గంజాయి తాగేవాళ్ళ? నిజం మాట్లాడాలి, నిజం మాట్లాడండి. ఇప్పుడు ఒక ప్రభుత్వము చేతగానితనంతో బురద జల్లడానికి తప్ప ఏమైనా ఉందా అని మేము అడుగుతున్నాం. ఇది న్యాయమైన కోరికలు. డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని ఒక 40% ఓట్లు ఉన్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక పార్టీ అడుగుతున్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పలేక వాళ్ళు గంజాయి బ్యాచ్, వాళ్ళు ఆ బ్యాచ్, వీళ్ళు ఈ బ్యాచ్, అది తప్పు. రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా చేయాలి. గంజాయి బ్యాచ్ లేకపోతే ఏ బ్యాచ్? గంజాయి తాగేవాళ్ళు అయితే వీళ్ళందరూ ఎందుకు ఎక్కడ ఉంటారు? గంజాయి తాగేవాళ్ళు, ఇలా ఆడవాళ్ళు కూడా గంజాలు తాగేవాళ్ళ? అది తప్పు, అటు మాట్లాడకూడదు. గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలి. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా వేయాల్సిందే. ఇది అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. లోకల్గా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతాయని చెప్పి మనం చూస్తాం. బోండవమ్మ వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు? బోండవమ్మ గారి గురించి మనం మాట్లాడేది ఏముంటుంది? బోండవమ్మ గారు మా దృష్టిలో మేము ఆయన ఎమ్మెల్యే వరకే కదా, పైన పార్టీ ఆదేశానుసారంగా ఆయన ప్రవర్తించాడు అంతే తప్ప వాళ్ళది ఏముంటుంది? ఏముంటుంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఆందోళన చేస్తే కనుక ఊరుకునే పరిస్థితి అని చెప్తారు. వాళ్ళ సొంతం కాదు కదా, ఎవరైనా వాళ్ళ సొంతం ఏం కాదు కదా. అది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నాకు బాధ కలిగితే నేను రోడ్డు మీదకి వచ్చి చెప్పుకోవడానికి రాజ్యాంగం రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇది ఎవరి రాజ్యాంగం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారంగా ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి. ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంది. ఈ వాక్ స్వాతంత్రాన్ని నువ్వు అనగదొక్కాలని చూడటం అనేది అది తప్పు. ఒక రాజకీయ పార్టీగా మనం ఏం చేయాలి? ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల నాయకుడి గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి తప్ప ప్రతిపక్షంగా మేము ఉన్నామో మీకు క్వశ్చన్ మీకు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. దానికి వేరే విధంగా మీ ఇష్టం వచ్చిన రీతిలో మీ భాషలో మేము చెప్తామంటే అది ఎవరికి కూడా బాలు గోడ కొట్టినప్పుడు తిరిగి వచ్చింది, రిటర్న్ వస్తుంది. రిటర్న్ రాకుండా అక్కడే ఆగిపోదు కదా, బాలు కూడా రిటర్న్ వస్తుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఏం ఇబ్బంది ఏం అవసరం లేదు. ఎమ్మెల్యే గారు ఆయన చేసుకోనండి, దాని తప్పేం లేదు. ఆయన ప్రజానాయకుడు, ఆయన కూడా ప్రజల మనిషే. చేసుకోండి, ఎవరైనా చేయొచ్చు. కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన కార్యక్రమాలు చేశాడు, మేము చేస్తున్నాము. ఇది రాజకీయ పార్టీగా ఇది ఎవరికి సంబంధం లేని విషయాలు ఇవన్నీ. ఒకప్పుడు మన మీద ఒక బురద చల్లినప్పుడు ఆ మచ్చని మనం తుడుపుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఎదుటి వాళ్ళ మీద బురద చల్లకూడదు అనేది మా మనం.